వెలుగు. పాత బస్తీలో ఘోర అగ్ని ప్రమాదం, 17 మంది మృతి. మృతుల్లో 8 మంది చిన్నారులు, 4 మహిళలు. G+2 బిల్డింగ్ లో షార్ట్ సర్క్యూట్, పేలిన 3 ఏసీ కంప్రెషర్లు, చెలరేగిన మంటలు. బయటకు వెళ్లే దారి లేక ముగ్గురు సజీవ దహనం, ఊపిరాడక మరో 14 మంది కన్నుమూత. మృతులంతా అన్నదమ్ముల కుటుంబాలే. గెట్ టుగెదర్ కోసం కలుసుకొని మృత్యు ఒడిలోకి. ప్రమాద టైంలో బిల్డింగ్ దాదాపు 30 మంది. ఉదయం 6 గంటల ప్రాంతంలో ఘటన. బిల్డింగ్ మొత్తానికి టన్నెల్ తరహాలో ఒక్కటే ఎగ్జిట్ ఎంట్రీ. పొగతో నిండిపోయిన బిల్డింగ్. హుటాహుటిన రంగంలోకి ఫైర్ సిబ్బంది, పోలీసులు. 9 మంది రెస్క్యూ. సంఘటన స్థలికి పరిశీలించిన మంత్రులు, అధికారులు. గెట్ టుగెదర్ పేరుతో కలుసుకున్న అన్నదమ్ముల కుటుంబాల ఆనందం తెల్లవారేలోపే ఆవిరైపోయింది. అగ్ని ప్రమాదం మా కుటుంబాల్లో తీరని శోకం మిగిల్చింది. 8 మంది చిన్నారులు, 4 మహిళలు సహా మొత్తం 17 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. హైదరాబాద్ పాత బస్తీలో ఆదివారం తెల్లవారుజామున ఈ విషాదం చోటు చేసుకుంది. ముగ్గురు సజీవ దహనం కాగా, పొగతో ఊపిరాడక మరో 14 మంది ప్రాణాలు విడిచారు. గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంపై విచారణ, లోతుగా దర్యాప్తు చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు. ఘటనపై విచారం, మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా. హైదరాబాద్ లో పేలుళ్లకు కుట్ర, ఐసిస్ ఉగ్రవాదులతో సంబంధాలున్న 2 అరెస్ట్. తెలంగాణ ఇంటెలిజెన్స్, ఏపీ పోలీసుల జాయింట్ ఆపరేషన్. సౌదీ అరేబియా నుంచి హ్యాండ్లర్ ఆదేశాలతో హైదరాబాద్ డమ్మీ బ్లాస్టింగ్ యత్నం. విజయనగరంలో పేలుడు పదార్థాలు కొనుగోలు, ఉగ్ర కుట్రను భగ్నం చేసిన రాష్ట్ర కౌంటర్ ఇంటెలిజెన్స్. వారం రోజులు వానలు, రాష్ట్రమంతటా ఎల్లో అలర్ట్. 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్. తగ్గుతున్న టెంపరేచర్లు. 4 జిల్లాల్లోనే 40 డిగ్రీలకు పైగా నమోదు. మిగతా అన్ని జిల్లాల్లోనూ 40 డిగ్రీల లోపే రికార్డ్. అత్యల్పంగా హైదరాబాద్ లో 37.3 డిగ్రీల ఉష్ణోగ్రత. నేడు ఇందిరా సౌరగిరి జల వికాసం ప్రారంభం. నాగర్ కర్నూలు జిల్లా మాచారంలో ప్రారంభిస్తున్న సీఎం రేవంత్. ఆదాబ్ హైదరాబాద్. నేడు నాగర్ కర్నూలు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. ఇందిరా సౌరగిరి జల వికాస్ పథకాన్ని ప్రారంభించనున్న సీఎం. మృత్యు తాండవం, అగ్ని ప్రమాదంలో 17 మంది మృత్యువాత. చార్మినార్లోని గుల్జార్ హౌస్ లో ఘటన. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది. ఘటనా స్థలంలోనే ముగ్గురు, ఆసుపత్రుల్లో 14 మంది మృతి. మృతుల్లో 9 మంది పెద్దలు, 8 మంది చిన్నారులు. అగ్ని ప్రమాదం, మృతుల కుటుంబాలకు 5 లక్షలు ఎక్స్గ్రేషియా. సీఎంను కలిసిన హర్యానా గవర్నర్. జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో దత్తాత్రేయ భేటీ. కాల్పుల విరమణ ఒప్పందానికి తుది గడువేమీ లేదు. మే 12 నాటి ఒప్పందం యథాతథంగా కొనసాగింపు. కాల్పుల విరమణ ఒప్పందం. మీడియా మాధ్యమాల్లో వచ్చిన కథనాల నేపథ్యంలో భారత సైన్యం స్పష్టత. అమరుడు కానిస్టేబుల్ కృష్ణయ్య కుటుంబానికి కేసీఆర్ భరోసా. కృష్ణయ్య కూతురు వైద్య విద్య కోసం ఆర్థిక సహాయం అందజేత. మాజీ సీఎం కేసీఆర్ ను కలిసిన అమరవీరుని కుటుంబం. కృష్ణయ్య కుటుంబానికి ఎప్పటికీ అండగా ఉంటామన్న కేసీఆర్. నిజాం కాలం నాటి నక్షాలకు మోక్షం. వచ్చే వారం నుండి ప్రయోగాత్మకంగా 5 గ్రామాల్లో రీసర్వే. అసలు సర్వే రికార్డులే లేని గ్రామాలు 413. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మందుబాబులకు సర్కార్ షాక్. భారీగా పెరిగిన మద్యం ధరలు. 10 నుండి 40 వరకు పెంపు. నేటి నుండే పెంచిన మద్యం ధరల అమలు. ఆదాయం పెంపులో బాటలో సర్కార్ అడుగులు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో మాజీ ఐఏఎస్. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి 3 కోట్లకు టోకరా వేసిన సైబర్ నేరగాళ్లు. నకిలీ స్టాక్ ట్రేడింగ్ యాప్ తో 3.37 కోట్లు స్వాహా. అధిక లాభాల ఆశ చూపి వల వేసిన కేటుగాళ్లు. ధని సెక్యూరిటీస్ పేరుతో నకిలీ యాప్ ద్వారా మోసం. లాభాలు విత్ డ్రా చేసేందుకు అదనపు డబ్బు డిమాండ్ తో విషయం బట్టబయలు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో బాధితుడు ఫిర్యాదు. కేసు నమోదు. గాజాలో ఇజ్రాయెల్ భీకర వైమానిక దాడులు. శనివారం రాత్రి దాడుల్లో 100కు పైగా పాలస్తీన్లు మృతి. బీర్లను, బార్లను నమ్ముకొని పాలన కొనసాగిస్తారా? మద్యం అమ్మకాలు ధరలు పెంచి ఖజానా నింపుకుంటారా? ఎక్సైజ్ ఆదాయంలో తెలంగాణ రైజింగ్. ఇదేనా మీరు చెప్పిన మార్పు రేవంత్? మద్యం ధరల పెంపుపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్. అబ్బురపరిచిన డ్రోన్ షో. తెలంగాణ తల్లికి పుష్పాంజలి అర్పించిన అందాల మగువలు. ట్రాన్స్జెండర్ లో కలిసి మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల ఫోటోలు. తెలంగాణ జరూర్ ఆనా అంటూ నినదించిన సుందరీమణులు. తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సందర్శించిన అందాల భామలు. చదువు ఒక్కాడ, హాస్టల్ మరొక్కాడ. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువులు సాగేదెలా? ఎస్సీ ఎస్టీ పిల్లలంటే అంత చులకనా?
డైరెక్ట్ అడ్మిషన్ పొందిన పిల్లలకు పబ్లిక్ స్కూల్లోనే హాస్టల్, పేదోడి బిడ్డకు మాత్రం బయట వసతి. ఇదెక్కడి న్యాయం అంటూ మేధావులు. 1వ క్లాస్ చదివేటోడు 5-6 కిలోమీటర్లు ఎలా వస్తాడు? బడికి వెళ్ళుడే కష్టమంటే బస్సు, ఆటో ఎక్కేదెలా? రోజుకు 60-100 పెట్టుకోవాలన్నా అధికారులకు కనీసం సోయి లేదా? ఆజ్ కీ బాత్. కాసేపటి సంతోషం కాకూడదు విషాదం. కకృతి వ్యవహారం కడకు అవుతుంది విషాదం. ఏది మంచి ఏది చెడు ఎప్పటికి తెలిసేది? ఏండ్లకేండ్లు అవుతున్నా మనలో వచ్చే మార్పు ఏది? అంతా అయిపోయినాక ఆలోచిస్తే ఏం లాభం? ఆగమాగం గాయి గాయి గత్తరైతే ఏం సుఖం? అద్దును చూసి దున్నితేనే భూమి చదును అవుతుంది. పదును చూసి విత్తితేనే గింజ మొలకెత్తుతుంది. భవిష్ భవితవ్యం బాగుకై పాటుపడేదెవ్వరు? ఆపదంటే దరిచేరి ఆదుకునేదెవ్వరు? ఆకాశం వచ్చినప్పుడే ఆలోచన చేయాలి. అసలు ఏదో మోసమేదో గుర్తెరిగి నడవాలి. ఆచితూచి అడిగేసి మంచి వైపు నడవాలి. అద్భుత భవితవ్యం జన సొంతమై నిలవాలి.